తులారాశి 2026 ఉగాది ఫలితాలు. తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పరిహారాలు. అందరికీ నమస్కారం. 2026 మార్చి 19న ఎంతో వైభవంగా ప్రవేశించబోతున్న శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశివారి జాతక గమనం, గ్రహ సంచారాలు మరియు వారు అనుభవించబోయే శుభాశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రంలో తులారాశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది శుక్రగ్రహం యొక్క స్వక్షేత్రం. తులారాశివారు సహజంగానే ప్రతి విషయంలోనూ సమతుల్యతను కోరుకుంటారు. న్యాయబద్ధంగా వ్యవహరిస్తారు మరియు కళల పట్ల ఎంతో ఆసక్తిని కలిగి ఉంటారు. నక్షత్రాల పరంగా చూసుకుంటే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, అంటే 1, 2, 3, 4 పాదాలు సంపూర్ణంగా, మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశి కిందికి వస్తారు. ఈ నూతన పరాభవనామ సంవత్సరంలో తులారాశివారి వార్షిక పంచాంగ గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే వీరికి ఆర్థికంగా ఒక కఠినమైన సవాలు, అదే సమయంలో సామాజికంగా ఎంతో గౌరవం గోచరిస్తున్నాయి. ఈ ఏడాది తులారాశివారికి ఆదాయం కేవలం 5గాను, వ్యయం ఏకంగా 14గాను ఉంది. అలాగే సమాజంలో ఒక వ్యక్తి యొక్క గౌరవ మర్యాదలను, కీర్తి ప్రతిష్టలను సూచించే రాజపూజ్యం 6గా ఉండి అవమానం కేవలం 3గా మాత్రమే ఉంది. ఈ గణాంకాలను బట్టి చూస్తే ఈ పరాభవనామ సంవత్సరం తులారాశివారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టినప్పటికీ ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం అడుగడుగునా ఎంతో అప్రమత్తంగా ఉండాలని గట్టిగా హెచ్చరిస్తోంది. ముందుగా ఈ గణాంకాల్లోని ఆర్థిక పరిస్థితిని మరియు ఆదాయ వ్యయాలను లోతుగా గమనిస్తే ఆదాయం 5 మరియు వ్యయం 14గా ఉండటం అనేది తులారాశివారికి ఈ ఏడాది ఆర్థికంగా పెను తుఫాను లాంటి పరిస్థితిని సూచిస్తోంది. మీ చేతికి వచ్చే రాబడి గోరంతైతే మీ కళ్ల ముందు కనబడే ఖర్చులు కొండంతలా ఉంటాయి. ఆదాయం కంటే ఖర్చు దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉండటం వల్ల మీరు ఎంత ప్రణాళికాబద్ధంగా ఉన్నా సరే ఏదో ఒక రూపంలో డబ్బు నీళ్లలా ఖర్చయిపోతుంది. గృహ లేదా వాహన మరమ్మతుల కోసమో, అనవసరమైన ప్రయాణాల కోసమో, లేదా ఇతరులకు సహాయం చేయబోయో మీరు మీ జేబులు ఖాళీ చేసుకుంటారు. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పగలరు అమ్మవారి ఉపాసకులు రామచంద్ర సిద్ధాంతి గారు. మనలో చాలా మంది కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతుంటారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకు 100% పరిష్కారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం ప్రత్యేకమైన మంత్ర పద్ధతిలో చేయగలరు. అయితే ఆలస్యం చేయకుండా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది, నాది గ్యారంటీ. అయితే సంప్రదించవలసిన నెంబర్ రామచంద్ర సిద్ధాంతి గారు 9014333938. ఉద్యోగస్తులకు జీతం పెరిగినా సరే అది ఏమాత్రం ఇంటి అవసరాలకు సరిపోక తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. వ్యాపారస్తులకు ఈ కాలం ఏమాత్రం లాభదాయకం కాదు. కస్టమర్ల నుండి రావలసిన బకాయిలు సమయానికి చేతికి అందవు. కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. విలాసాలకు, ఆడంబరాలకు పోయి అప్పులు చేస్తే ఆ అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఏడాది తులారాశివారు కేవలం అత్యవసరమైన వాటికే డబ్బు ఖర్చు చేసేలా ఒక కఠినమైన బడ్జెట్ను సిద్ధం చేసుకోవాలి. రూపాయి ఖర్చు చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించడం, ఎవరికీ పూచీకత్తులు ఉండకపోవడం, ఎవరినీ నమ్మి అప్పులు ఇవ్వకపోవడం ఈ సమయంలో అత్యంత ఉత్తమం. ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సామాజిక జీవితం మరియు మహిళల విషయానికి వస్తే ఈ పరాభవనామ సంవత్సరం తులారాశివారికి ఎంతో ఊరటనిస్తుంది.
రాజపూజ్యం 6 మరియు అవమానం 3గా ఉన్నందున సమాజంలోనూ బంధుమిత్రులలోనూ మీ మాటకు ఎనలేని గౌరవం దక్కుతుంది. ముఖ్యంగా తులారాశి మహిళలు ఈ ఏడాది తమ అద్భుతమైన తెలివితేటలతో, ఓర్పుతో కుటుంబ బాధ్యతలను నెరవేర్చి అందరి మన్ననలు పొందుతారు. మీ నిర్ణయాలను కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు. ఉద్యోగం చేసే మహిళలకు కార్యాలయంలో తోటివారి మద్దతు లభిస్తుంది. అయితే వ్యయం 14గా ఉంది కాబట్టి ఇంట్లో ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అతిపెద్ద బాధ్యత పూర్తిగా మహిళలపైనే ఆధారపడి ఉంది. పండుగలు లేదా శుభకార్యాల సమయంలో పక్కవారిని చూసి మీ స్థాయికి మించి ఖర్చు చేయకండి. బ్రాండెడ్ వస్తువుల కోసం లేదా అనవసరమైన కొనుగోళ్ల కోసం వృధా ఖర్చులు చేయకుండా అదుపు చేసుకోవాలి. వివాహం కోసం ఎదురుచూస్తున్న యువతులకు ఈ ఏడాది అనుకూలమైన సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. మీ మృదువైన స్వభావాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. ఇతరుల వివాదాల్లో తలదూర్చకుండా మీ పని మీరు చూసుకోవటం వల్ల మీకు ఎలాంటి మానసిక అశాంతి ఉండదు. ఇక ఆరోగ్య విషయాలను పరిశీలిస్తే తులారాశివారి పంచాంగంలో వ్యయం 14గా ఉన్నందున ఈ సంవత్సరం ఇంటి అవసరాలకే కాకుండా ఆరోగ్య సమస్యల కోసం కూడా డబ్బు ఖర్చయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల వచ్చే విపరీతమైన ఒత్తిడి నేరుగా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. వాత కఫ సంబంధిత సమస్యలు, నడున్నొప్పి లేదా జీర్ణకోశ సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది. వీటన్నింటినీ అధిగమించడానికి శరీరంలోని మలినాలను పారద్రోలి మనస్సుకు ప్రశాంతతను చేకూర్చడానికి ప్రతిరోజు పండ్లు, కూరగాయలతో కూడిన పూర్తిగా స్వచ్ఛమైన సాత్విక శాకాహారం మాత్రమే తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. సాత్విక ఆహారం మీ శరీరానికి అవసరమైన శక్తిని ఇవ్వడమే కాకుండా మీ ఆలోచనలలో సానుకూలతను నింపుతుంది. దీంతోపాటు ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా, ధ్యానం పాటించడం వల్ల నరాల బలహీనత తగ్గి మీ మానసిక స్థైర్యం రెట్టింపవుతుంది. ఈ ఆర్థిక ఒత్తిడులను జయించడానికి మరియు సానుకూల ఫలితాలు పొందటానికి తులారాశివారు ఖచ్చితంగా కొన్ని పరిహారాలు పాటించాలి. తులారాశికి అధిపతి అయిన శుక్రగ్రహ అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం ఇంట్లో మహాలక్ష్మి అమ్మవారి ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసి శ్రీ సూక్తం లేదా మహాలక్ష్మి అష్టోత్తరం పఠించడం వల్ల ఆర్థిక బాధలు క్రమంగా తొలగిపోతాయి. మహిళలు నిత్యం శ్రీ లలితా సహస్రనామం పఠించడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. అలాగే మూగజీవాలకు, ముఖ్యంగా గోమాతకు పచ్చగడ్డిని, బెల్లాన్ని తినిపించడం వల్ల గ్రహదోషాల తీవ్రత తగ్గి మీ ఇంట సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. ఈ కష్టాలన్నీ తాత్కాలికమే అని నమ్మి దైవంపై భారం వేసి ధైర్యంగా ముందడుగు వేస్తే ఈ పరాభవనామ సంవత్సరం తులారాశివారికి అంతిమంగా మంచి భవిష్యత్తును ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ది పురాణిక్ పాత్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.